యెహోవాకు అప్పగించు. యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకొనుము. నువ్వు ఆయన నమ్ముకొను. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన ఆయన వెలుగును వలెను. నీ నీతిని మధ్యాహ్న కాలం వలెను. నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా యొక్క మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. దేవుని యొక్క మార్గములో నీ మార్గము యెహోవాకు అప్పగించుకో. నీ మార్గం యెహోవాకు అప్పగించు. మన మార్గంలోకి ప్రభువా నీ సన్నిధిలోకి వస్తున్నా, నేను నీ మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను కాబట్టి నీ మార్గంలోకి వస్తున్నాను. కాబట్టి దేవుడు ఆయన మార్గంలో ఉన్నవారి కంటే ఆయన కార్యాలు, ఆయన నీతిని మన ఎదుటంట ఎల్లడి పరుస్తంట. అక్కడ అంటాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించుము. యెహోవాను నమ్ముకొను, ఆయన నీ కార్యములన్నీ నెరవేరుస్తాడ. ఆయన వెలుగు వలె నీ నీతి ఎలా ఉంటుందంట? నీ నీతి ఎలా ఉంటుందంట? వెలుగు వలె, వెలుగు సంబంధులుగా చేస్తాడంట. దేవుని పట్ల ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు ఆయనలో ఉన్న ఆశీర్వాదమే విలువైనదంట. శాపం దీవెనగా మార్చబడుతుందంట. శత్రువు అనేవాడు నీ యొద్దకు రాడంట. కాబట్టి ఏ వ్యాధి అయినా కానీ, ఏ బలహీనత అయినా కానీ ప్రభువారు క్షమించి నేను స్వస్థపరిచి నీ పట్ల ఆయన మేలు చేస్తాడంట. ఆయన చేసే కార్యాలు విలువైన కార్యాలు. చాలామంది దేవుని యొక్క సన్నిధికి రాలేక, దేవుని సన్నిధిలో గడపలేక, ప్రభు యొక్క వాగ్దానం పొందలేక ఉంటారు. కారణం ఏంటంటే దేవుని మందిరంలోనికి రాలేని వారు. దేవుని మందిరంలో గడిపితారంట, ఆయుష్కాలం ఉంటుందంట. శాపం దీవెనగా మార్చబడుతుందంట. అనుదినము దేవుడిని నీవు పోషిస్తాడు. అనుదినము దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. ఒక్క దినము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతానంట. ఎన్ని తరాలంట? 1000 దినాలు, 1000 తరాలు దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది. కాబట్టి మన శాపం తొలగిపోవాలి, అపాయము తొలగిపోవాలి. దేవుని యొక్క సన్నిధి మేలు, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఎవరి మాట వినాలన్న? నీ దేవుడని యెహోవా మాట. నీ మార్గములన్నీ ఆయనకు అప్పగించు. దేవా, నీ సన్నిధికి వస్తున్నాను, నా పనులన్నింటిలో కూడా నువ్వు నాకు సహాయకుడిగా ఉండు. నేను వెళ్ళే మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉండు. నా పిల్లల పట్ల, కుటుంబం పట్ల ఏ అపాయం రాకుండా దేవా నీవు నాకు నీ కార్యాలు సఫలపరిస్తే నీ మౌనంగా ఉండాలంట. లోక జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని యొక్క జ్ఞానమును బట్టి మనం నడిస్తే అది మనకి ఆశీర్వాదకరం, దీవెనకరం. లోకంలో ఉన్న వాటి కంటే ఏదైనా గొప్పది, ఏదైనా ఉన్నదాన్ని అడిగితే ఏమీ లేదు. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మాటే గొప్పది. దేవుని కంటే గొప్పవారు ఎవ్వరు లేరు. యేసు క్రీస్తు ప్రభువు వారి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు, స్తోత్రం నాయన. మమ్మల్ని దీవించి కనికరించి నీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఈ స్థలంలో కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. నీ మహిమతో వారిని నింపమని, శత్రువు చేతుల నుంచి విడిపించండి. భయం అనేది, తెగులు అనేది గుడారి మీదకి రాకుండా ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి బలపరిచి పోషించమని గాను రక్షకుడు యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.